హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. ఇది మార్నింగ్ 6 o'clock అయితే టైము. వర్షం అయితే దంచి కొడుతుంది, మరి మామూలుగా కొట్టట్లేదు. అయితే ఆటో బైక్ చెప్పాను, భయ్య అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే భయ్య అయితే సూపర్ ఫాస్ట్గా మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే ఎంట్రీ అయితే అయ్యాను. నాకైతే 350 రూపీస్ అయితే తీసుకున్నాడు భయ్య. అండ్ టోల్ కూడా ఏదో మొత్తానికి నా డెస్టినేషన్కి అయితే రావాలి, ఎందుకంటే టైం అయితే అయిపోతుంది. సో మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వచ్చి టికెట్ అయితే తీసుకున్నాను. నాకైతే విండో సీటే దొరికింది. సో అయితే గేట్ 4 అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత రావాలి 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 బెంగళూరు బెంగళూరు బెంగళూరు. సో మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాను. లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాను. సో అదిగో మన ఇండిగో అయితే ఫ్లైట్ మంది. సో ఇక్కడ నుంచి అయితే బెంగళూరుకి దగ్గర 1.5 hour అవుతుంది, 1 hour 40 minutes అలాగ ఉంటుంది. సో ఇప్పుడైతే పక్కనైతే టేక్ ఆఫ్ ఇండిగో ఫ్లైట్ అయితే అవుతుంది. మనమైతే ట్యాక్సీయింగ్లో అయితే ఉన్నాము. ఇదైతే 7:45కి అయితే టేక్ ఆఫ్ టైంకి అయితే తీశాడు. ఇదేమో రన్వే. మొత్తానికి అయితే బెంగళూరుకి అయితే టేక్ ఆఫ్ అవుతున్నాం. ఇదేమొచ్చి భోగాపురం రెడీ అయిపోతే ఈ ఎయిర్పోర్టు ఇదేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట, మిలిటరీ ఎయిర్పోర్ట్ ఇది. భోగాపురం ఓపెన్ అయిపోతే ఇదేమో క్లోజ్ చేసేస్తారు కంప్లీట్లీ. సో మన బెంగళూరులో కూడా ఇది వరకు హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అలాగే దాని తర్వాత కెంపగౌడ రెడీ అయిన తర్వాత హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ మూస్తారు. సో సిమిలర్లీ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మిలిటరీ ఎయిర్పోర్ట్ ఇది, దీన్ని క్లోజ్ చేసేస్తారు. మన 2026లో అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మనకి రెడీ అవుతుంది. సో అప్పటి వరకు ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో టేక్ ఆఫ్ అయితే అయ్యింది. సో టేక్ ఆఫ్ అవుతే ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా డగడగడగడ సౌండ్ వస్తుంది అనమాట. సో ఈరోజు అయితే బాగా క్లౌడీగా ఉన్నది. సో టేక్ ఆఫ్ అయితే అయ్యింది. అయిన తర్వాత బాయ్ బాయ్ వైజాగ్. మనం అయితే 9:20కి అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోవాలి. సో వయా రాజమండ్రి, విజయవాడ, బెంగళూరు వెళ్తుంది. సో క్లౌడీగా ఉంది. మనం విండోలోంచి చూస్తే విశాఖపట్నం ఎయిర్పోర్టు, కాల్టెక్స్, ఇలా హెచ్పిసిఎల్ ఇవన్నీ కనిపిస్తాయి. ఆ మంట ఒకటి కనిపించింది కదా, అదేంటనుకున్నారు, హెచ్పిసిఎల్లో అన్బర్న్ట్ వేస్ట్ ఏదన్నా ఉంటే అలాగా బర్న్ చేస్తారు. చూడండి ఫుల్ క్లౌడీగా ఉంది. సో ఇలా క్లౌడ్గా ఉంటే ఒక ప్రాబ్లం అవుతుంది, చాలా టర్బులెన్స్ అయితే వస్తుంది విమానంలో. అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఎందుకంటే మేఘాలు గుద్దుకుని వెళ్తూ ఉంటుంది కదా. సో అయితే టర్బులెన్స్ అయితే ఉంటుంది. సో కెప్టెన్ ఏం చెప్పాడంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి అనేసి అన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ఇన్సైడ్ ప్యాంట్రీ కూడా చాలా డిలే అయింది, ఎందుకంటే టర్బులెన్స్ వల్ల. మొత్తానికి అయితే నేనైతే టీ కాఫీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అయితే రాము ఫ్రమ్ విజయనగరం, బెంగళూరులో కాడుగు స్మెల్లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ రాము. సో మొత్తానికి మన బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఈ ల్యాండ్ అయింది ఏంటంటే కొత్తగా టెర్మినల్ ఒకటి ఓపెన్ అయిందనమాట, అక్కడైతే ల్యాండ్ అయింది ఇది. మనకి 2 రన్వేస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి పాతది, ఇదేమొచ్చి కొత్తది అనమాట. ల్యాండ్ అయింది చూసారా ఎంత వైబ్రేషన్స్ అయిపోతుందో. అయితే వింగ్స్ అన్నీ డౌన్ చేస్తారనమాట బ్రేకులతో పాటు. ఇదిగోండి మొత్తానికి అయితే ట్యాక్సీ ఇంకైతే వచ్చేసింది. సో ఇక్కడ వెదర్ అయితే అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉంది. ఏంటంటే అక్కడైతే వర్షం పడుతుంది వైజాగ్లో, ఇక్కడైతే బాగా క్లౌడీగా ఉంది, ఎప్పుడైనా వర్షం పడచ్చు అన్నట్టుంది. బాగా సన్నీగా కూడా ఉన్నది. సో అయితే చూసారా లోపల ల్యాండ్ అయిన వెంటనే జనాలు అయితే నించుండిపోయారు. ఇదైతే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. సో బెల్ట్ నెంబర్ 8 మీద అయితే మన లగేజ్ అయితే వచ్చింది. సో ఇది మన బెంగళూరు అయితే వచ్చేసాము. అండ్ నేనైతే బస్కి అయితే వెళ్తున్నాను. సో మనం వెళ్ళాల్సింది ఆడుగుడికి వెళ్ళాలి, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి మనం. సో ఆఫీస్కి వెళ్ళినప్పటికీ 11 or 12 అవుతుందేమో ట్రాఫిక్ని బట్టి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇదైతే